జలదేశ నిభాకారం జగదీశ పదాశ్రయం జగదీశ పదాశ్రయం జగన్నాథ జగతీతల విఖ్యాతం జగతీతల విఖ్యాతం జగన్నాథ గురుం భజే. జగన్నాథ గురుం భజే. ఇంకా దీనికి కొన్ని పూర్వ శ్లోకాలు చెప్పాల్సిన కొన్ని ఉన్నాయి. అది నేను ఇవాళ రేపు ఒక 2 రోజులు మీకు మొత్తం ఒక లిస్టు వస్తుంది. అంటే ఏ గ్రంథం ప్రారంభం చేసేటప్పుడు కానీ పురాణ ప్రారంభం చేసేటప్పుడు కానీ గురుదేవత ఒక ప్రార్థనా క్రమ శ్లోకాలు కొన్ని ఉంటాయి. ఆ ప్రార్థనా క్రమ శ్లోకాలు బహుశా మీకు 1-2 రోజుల్లో అందరికీ గ్రూపులో అందేట్లాగా ఒక ఏర్పాటు జరుగుతున్నది. ఒక 2 రోజుల్లో వస్తుంది. అయితే గ్రంథకర్త అయినటువంటి జగన్నాథదాసుల వారి శ్లోకం అది మనం ఇప్పుడు అనుకున్నది. ఇక గ్రంథంలోకి వెళితే చెప్పండి అమ్మా. హరికథామృత సార గురుగళ హరికథామృత సార గురుಗಳ కరుణದಿಂದ పనితు పేಳುವೆ కరుణದಿಂದ పడిತು పేಳುವೆ పరమ భగవత్ భక్తరిదనాదరది కేಳುವುದು. సరే హరయ్యమ్మ. నిన్న మనం 5 శ్లోకాలు చెప్పుకున్నాం. కావున 5 శ్లోకాల వ్యాఖ్యానమయ్యాక తర్వాత మళ్ళా పారాయణంలోకి వెళతాము. అప్పటిదాకా ఈ 5 శ్లోకాల వ్యాఖ్యానం అయ్యేదాకా మీ యొక్క మైకే ఆన్ లో ఉంటుంది. 6వ శ్లోకం మళ్ళా ఎవరో ఆల్ఫాబెటికల్ బిలో వస్తారో ఎలా వస్తుందో దాన్ని ఆనందరావు గారు మిగతా వాళ్ళు దాన్ని సెట్ చేస్తారు. సరే వ్యాఖ్యానంలోకి వెళదాం. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు స్వతహా విద్వాంసులు కావున వారు శాస్త్రార్థ పరిభాషలో ఎంత సుందరంగా ఎంత అద్భుతంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి శ్రీమదాచార్యుల వారు కానీ వేదవ్యాసదేవుల వారు కానీ శ్రీమద్ టీకాకృత్పాదుల వారు కానీ ఇతర గురుదేవతలు చెప్పిన అనేక శాస్త్ర వచనాలను ప్రమాణీకరిస్తూ దాన్ని పుష్టీకరిస్తూ అవన్నీ కూడా సంస్కృత భూయిష్టం అవ్వడం వల్ల తెలుగు కన్నడంలో దాన్ని తీసుకొస్తూ చూడండి తెలుగు అని వచ్చేస్తుంది. ఎందుకంటే దీనికి తెలుగు వ్యాఖ్యానం కూడా ఉంది అని నిన్ననే మనం అనుకున్నాం. కావున అలాగా కన్నడంలో దాన్ని పద్య రూపంగా తీసుకొచ్చి ఉన్నారు. ఇక్కడ మంగళాచరణం ప్రతి గ్రంథానికి ప్రతి కావ్యానికి వాటిలో ఆది పద్యము ఆది శ్లోకము మంగళాచరణంగా పిలువబడుతుంది. అలాగే ఇక్కడ హరి కథ అమృత సార 4 పదాలను హరి కథ అమృత సార దీన్ని ప్రారంభంలో ఎలా చెప్పారు? హరి కథ అమృత సార గురుగణ కరుణದಿಂದ పనితు పేಳುವೆ అన్నారు. పేಳುವೆ అని అంటే అది గ్రాంథిక పదం. పకారంతో పద ఉత్పత్తి పదోచ్చారణ. కానీ నిత్యం ఆడు భాషలో హేళువే అని అంటారు. హెచ్ఈ హేళువే అని అంటారు. కన్నడంలో హేళు అంటే చెప్పు అని అర్థం. ఈయన గ్రాంథికమైనటువంటి పదం వాడి పేళువే అని అన్నారు. ఏమి చెబుతాను, ఏమి చెప్పాలి, ఏం చెప్పబోతున్నారు అని అంటే హరి కథ అమృత సార దాన్ని ఒకే పదంగా పొడుగ్గా హరి కథామృత సారా అని ఒకే పొడుగ్గా పదంగా చెబితే భగవంతుడి యొక్క కథాసారాన్ని చెప్పబోతున్నాను అని అర్థమవుతుంది. లేదు, మీరు ఆ పదములను విభజించి హరి కథ అమృత సారా అని పద విభజన చేసి మీరు పలికినప్పుడు అక్కడ 2-3 రకాలుగా అర్థాలు మనకు గోచరిస్తాయి. ఏమిటది అని అంటే హరి భగవంతుణ్ణి మనం హరి అని అంటున్నాం. ఎందుకు హరి అంటున్నాము? రామ అనొచ్చు, కృష్ణ అనొచ్చు, నరసింహ అనొచ్చు. అయితే ఇక్కడ మనకు భగవంతుడు ఏమై ఉన్నాడు? మీకు భగవద్వాచక పదాలు భగవద్వాచక శబ్దాలు ప్రతి ఒక్కదానికి కూడా అర్థం ఉన్నటువంటివే. అర్థరహితమైన పదములు ఏవీ లేవు శాస్త్రంలో. అర్థరహితం అర్థం లేనటువంటి పదములంటూ ఏవీ లేవు. ప్రతి ఒక్క శబ్దానికి అర్థం ఉంది. ప్రతి శబ్దము భగవంతుణ్ణి చెప్తుంది. ప్రతి శబ్దము దేవుణ్ణే చెప్తుంది. ప్రతి శబ్దము అర్థంతో కూడుకుని ఉన్నది.
నిరర్థకమైనటువంటి పదములు లేవు. దానికి ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఋగ్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. శృణ్వేవ జర్భరీ పర్భరీ తుర్భరీగా అని ఒక మంత్రం ఉంది. బర్భరి ఏంటి, తుర్భరి ఏంటి, ఏమిటిది అని అక్కడ వేదం. ఆ బర్భరి, తుర్భరి, చర్భరి అన్నటువంటి దానికి కూడా వేద వ్యాఖ్యానం ఉంది. గ్రంథ వ్యాఖ్యానం, కావ్య వ్యాఖ్యానం ఇవి ఒక రకంగా ఉంటాయి. వేద వ్యాఖ్యానం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. వేద వ్యాఖ్యానం చేయగలిగినటువంటి వారు, మీకు ఒక లౌకిక దృష్టాంతంలో మన వ్యవహారంలో చెప్పాలి అంటే, వేదము చదివినటువంటి వారు, ఋగ్వేదంలో మనం ఘనాపాటి అని అంటాం. ఘనాపాటి షడంగ సహితమైనటువంటి వేదము. సంహిత, ఆ తర్వాత పద, క్రమ, ఝట, ఘన అని ఇలాగన్నీ ఉన్నాయి. దాంట్లో ఘనాపాటి అంటే చాలా గొప్పవారు, 6వ స్థాయికి వచ్చినటువంటి వారు. అలాంటి వారికి వ్యాకరణ తర్క సాహిత్య జ్ఞానం ఉంటే వేదముల యొక్క అర్థం చెప్పగలరు. అంచేత వేదములలోనూ కూడా పలకటానికి రానటువంటివి, కింద చిన్న పిల్లలు ఉన్నారు, వాడు బుర్ర అంటాడాడు, తుర్ర అంటాడాడు. వాడికి అదొక ఆనందం, వాడికి ఏం తెలియదు ఆ బుర్ర అంటే ఏంటో, తుర్ర అంటే ఏంటి. కానీ ఆ మాటలనే తల్లి విని ఆనందిస్తుంది. ఓ, నా పిల్లాడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దీనికి వేరే దృష్టాంతం తర్వాత వస్తుంది. ఒక చోట వేరే పిల్లాడు మాట్లాడిన మాటలకు తల్లి ఆనందిస్తుంది అని చెప్పటానికి జగన్నాథదాసుల వారు కొన్ని దృష్టాంతాలు చెబుతారు తర్వాత. అంటే ఈ చిలక పలుకుల్లాగా లేక తొలిగా వచ్చినటువంటి కొన్ని మాటలు, పిల్లాడికి అప్పుడప్పుడే మాటలు వస్తాయి 3 ఏళ్లకి. ఆ మాటలకు అర్థం ఏమిటో తెలియదు, వాడేం చెప్తున్నాడో తెలియదు. కానీ నా పిల్లాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని తల్లి సంతోషిస్తుంది. అలాగ దేవుడు కూడా మనకు వచ్చిరానటువంటి భాషలో భావంతో భక్తిగా మనం మాట్లాడితే ఆ మాటలతో కూడా దేవుడు సంతోషిస్తాడు అన్నటువంటిది తదుపరి సంధులలో దృష్టాంతం ఇస్తారు శ్రీ జగన్నాథదాసుల వారు. ప్రస్తుత విషయంలోకి మనం వచ్చినప్పుడు, హరి అన్నటువంటి శబ్దము ఇది రామ అని పెట్టి ఉండవచ్చు, కృష్ణ అని పెట్టి ఉండవచ్చు, ఇంకోటి ఏదో దేవుడికి అనంత నామాలు కావున అనంత నామాల్లో ఒక నామం పెట్టి ఉండవచ్చు. హరినే ఎందుకు పెట్టారు అని అంటే, భగవంతుడిని ఇక్కడ స్తుతి చేసేటువంటి దానికి కారణము, మనము అనేక వివిధమైనటువంటి పాపాలు చేసి ఉన్న ఎడల ఆ పాప పరిహారానికి, ఆ పాప పరిహారకుడు ఎవరు, ఏ నామకుడు, యద్నామకుడు అని అంటే హరినామకుడు. హరి అంటే ఏమిటంటే పాపాన్ హరతి ఇది హరిహి, పాపములను హరించువాడుగావునా. అంచేత భగవంతుణ్ణి మనకి ఇక్కడ ఏం కావాలి, పాప పరిహారం కావాలి, పుణ్యం రావాలి. పుణ్యం మొదలు కాదు, ముందు పాప పరిహారం, ఆ తర్వాత పుణ్యం. అంచేత ఆ పాప పరిహారక శక్తి కలిగినటువంటి భగవంతుణ్ణి ఇక్కడ స్తోత్రం చేస్తూ, ఆయన యొక్క కథ ఎలాంటిది, భగవంతుడి కథ అమృతమయమైనటువంటిది. భగవంతుడి కథ అమృతమయమైనటువంటిది. అలాగా అమృతమయమైనటువంటి భగవంతుడి యొక్క కథలో సారాన్ని మనకు ఇవ్వబోతున్నారు. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లులే, అక్క చెల్లెళ్ళు, తల్లులు అందరు ఇక్కడ ఉన్నారు. మీరందరూ చంటి బిడ్డలకు భోజనం పెడతారు. ఆ పిల్లాడికి, చంటి బిడ్డ కాకుండా కొద్దిగా పెద్దవాడికి మీరు అన్నం భోజనం పెట్టేటప్పుడు అన్ని బాగా మెత్తగా చేసి చారన్నమో పప్పన్నమో ఇంకోటి ఏదో పెరుగన్నమో పెట్టినప్పుడు ఆ కంచంలో అన్నమంతా ముద్దలన్నీ అయిపోయాక చివరికి కొద్దిగా లైట్ మెత్తగా మిగిలి మీ చేతికి అంతా అంటుకొని, కంచానికి అంతా అంటుకొని ఉంటుంది. దాన్ని మీరు బాగా ఆ ప్లేట్కి అంతా మీ వేళ్లకు చేతికి అంతా అంటుకుని దానికి అన్ని గట్టిగా రాసి వేళ్ళకన్నంత గీరి ఒక చోట తీసుకొస్తారు. అది మలాయి లాగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. దాన్ని తినటానికి చాలా ముచ్చటిస్తుంటారు పిల్లలే, చాలా మెత్తగా ఉంది, తిను తిను అని. మీరు కూడా ఇంకొక రానా రకరకంగా వాడికి చెప్పి ఆఖరి ముద్ద అని తినిపిస్తారు వాడికి. ఆ ముద్ద తినటానికి చాలా ఉత్సాహంగా, మొదట్లో కొద్దిగా మెతుకులు గట్టిగా ఉండవచ్చు, ఇంకొక రకంగా ఉప్పు ఎక్కువ ఉండొచ్చు, కారం ఎక్కువ, ఏనోనా దాన్ని రుచిగా చేస్తూ మీరు తినిపిస్తారు. అది సారభూతంగా ఉంటుంది. అలాగా
భగవంతుడి కథ విస్తారమైనటువంటిది, విశాలమైనటువంటిది. ఆ అమృతములో మనకు సారం ఇస్తున్నారు. బిందు మాత్రంగా అనే అర్థంలో సారము మనకు ఆ జగన్నాథదాసుల వారు తెలియపరుస్తూ ఇక్కడ భగవంతుడి గురించి చెప్పేశారు. హరి కథామృత సారా. ఆ భగవంతుడి కథ ఎలాంటిదంటే మహాత్మ్యంతో కూడుకొని ఉన్నటువంటిది. కథ మాహాత్మ్యం అని ఎక్కడ చెప్పారండి? ఇక్కడ మహాత్మ్యం చెప్పలేదు కదా అని అంటే కథ అన్న శబ్దానికే మాహాత్మ్య అని అర్థం. అలాంటి భగవంతుడి యొక్క మహిమను మనకు తెలియజేయబోతున్నారు. ఇకపోతే హరి కథ అమృత సార అనుకున్నాం. ఇప్పుడు రెండు పదాలను కలిపేద్దాం. హరి కథ మొదట్లో విభజించాం, ఇప్పుడు హరి కథ అని అందాం. ఈ హరి కథ భగవంతుడి కథ ఎక్కడెక్కడ చెప్పబడిందండి? మూల రామాయణంలో. రామాయణం మనకు వాల్మీకి రామాయణం అంటే తెలుసు. వాల్మీకి రామాయణం పుట్టకన్నా ముందే భగవంతుడు హయగ్రీవ రూపంతో 100 కోట్ల రామాయణాన్ని రాశారు. 100 కోట్లు అంటే ఏమిటది? ఏమిటమ్మా 100 కోట్ల రామాయణం అంటే? ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి అక్క చెల్లెళ్ళు. 100 కోట్ల రామాయణం అంటే ఏంటి? ఎనీబడి, ఎవరైనా చెప్పచ్చు. ఆడవారికి మాత్రమే. ఏమిటి 100 కోట్ల రామాయణం అంటే? ఎవరు చెప్తారు? నమస్కారం ఆచార్య గారు. నమస్తే అమ్మా. రామాయణంలో 100 కోటి ప్రవిస్తరం అని చెప్పి అంటారు కదండి. 100 కోట్ల శ్లోకాలతో కూడిన రామాయణం. ఎగ్జాక్ట్. ఓకే, కరెక్ట్. ఎవరో నవ్వుతున్నారు పక్కన. ఉమా గారిది ఎవరిదో అనుకుంటాది, ఆన్లో ఉంది మైక్. సరే, ఓకే. 100 కోటి ప్రవిస్తరమైనటువంటి రాముడు. ఏమిటిది 100 కోటి ప్రవిస్తరము అని అంటే, వాల్మీకి వారు రాసినటువంటి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నవి. 24,000 శ్లోకాలు. మరి హయగ్రీవ రూపీ భగవంతుడు రాసింది 100 కోటి, 100 కోట్ల శ్లోకాలతో కూడిన రామాయణాన్ని భగవంతుడు ఆదిగా మనకిచ్చాడు. అలాగా ఆ 100 కోటి ప్రవిస్తరమైనటువంటి రామాయణంలోనూ, లేక 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి, అంటే దాన్ని 1,00,000 గ్రంథము అని అంటారు, అలాగే 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి మహాభారతంలోనూ, లేక ఇతర పురాణాలలోనూ, 18 పురాణాలలోనూ, ఇతరత్ర వచ్చినటువంటి పంచరాత్రాది ఆగమాల్లోనూ వచ్చినటువంటి భగవంతుడి యొక్క కథ అనేక చోట వచ్చింది. ఇప్పుడు చూడండి, అంటే ఒక లెక్కన చెప్పాలంటే, మీరు రామాయణము, భారతము, భాగవతము, ఇతర పురాణాల్లో దాంట్లో వచ్చిన భగవంతుడి గుణాలు ఇక్కడ మీకు కథ చెప్పట్లా. కథ అంటే ఇప్పుడు మీకు భాగవతంలోకి వెళితే వరాహ రూపీ భగవంతుడి కథ చెప్తారు, ప్రహ్లాద వారి అనుగ్రహం చేసిన నరసింహస్వామి కథ చెప్తారు, కృష్ణుడి కథ చెప్తారు. అలాగ పిల్లలకు చెప్పే కథారూపంగా ఇక్కడ లేదు. రాత్రి చిన్న పిల్లలు పడుకోకపోతే నాకు కథ చెప్పు అంటే వాడికి ఏదో కథ చెప్తారు, ధ్రువుడి కథ చెప్తారు, ప్రహ్లాదుడికి చెప్తారు. అలాంటి కథనా ఇది దేవుడిది అంటే అలాంటి కథ కాదు. తత్వజ్ఞానంతో కూడిన కథ ఇది. భగవంతుడి గుణాలతో కూడిన కథ ఇది. భగవంతుడి మహిమలతో కూడిన కథ ఇది. ఏమిటి కథ ఇది? గుణము, మహాత్మ్యము, తత్వజ్ఞానము. ఇవన్నీ ఎక్కడివి? కేవలం రామాయణం కాక భారత, భాగవత, ఇతర 18 పురాణాలు, పంచరాత్రాది ఆగమాల్లో చెప్పినటువంటి. అంటే మీరు లెక్క వేసుకోండి, ఇప్పుడు ఆఖరు ముద్ద మనకి ఎంత రుచిగా ఉంటుందో భోజనంలో, అంటే మొత్తం అంతా కలిపి కంచానికి ఈ మూలకు ఆ మూలకు ఉంటంతా, చేతికి ఉన్నదంతా తీసి మొత్తం అంతా దీన్ని పళ్ళానికి బాగా రాసి దాన్ని తీసి వేళ్ళతో తీసుకుని వాడి నోట్లో నాలుక మీద రాస్తారు. అలాగ జగన్నాథ దాసుల వారు అంటే మీరు కూర్చున్న చోటే మన ఇంటి దాకా ఆయన ఏం చేశారు? మీకు రామాయణాన్ని తీసుకొచ్చి పెట్టారు, భాగవతాన్ని పెట్టారు, భారతాన్ని పెట్టారు. వాటిలో వచ్చిన కథలు చెప్పట్లేదు, మనకు తత్వజ్ఞానాన్ని చెప్తున్నారు, భగవంతుని గుణాన్ని చెప్తున్నారు, భగవద్ మహాత్మ్యాన్ని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఆయన చదివి ఉంటే, ఇవన్నీ కూడా ఆయన తెలిసి ఉంటే, శ్రీమతి టీకాకృత్పాదులు రాసిన న్యాయసుధ, మధ్వాచార్యులు వారిసిన సర్వమూల గ్రంథాలు,
రాఘవేంద్ర స్వాములు రాసిన ఇతర గ్రంథాలు, ఇలాగ ఏ ఏ మహానుభావులు అయితే వ్యాసరాయల వారు, వాదిరాజ స్వాముల వారు, ఇంకెవరుంటే వాళ్ళు, శ్రీపాదరాజుల వారు, వాళ్ళందరూ రాసిన ఇతర గ్రంథాల యొక్క సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని, ఆ కథా సారాన్ని మనకు అందిస్తున్నారు. ఇక అంటే దేవుడిది ఒకటే చెప్తారండి, జగన్నాథదాసుల వారు పురుష పక్షపాతియా అని అంటే కాదు కాదు, జగన్నాథదాసుల వారు లక్ష్మి గురించి కూడా చెబుతారు. మరి ఇక్కడ లక్ష్మి అన్న పేరే రాలేదే, ఎక్కడ లక్ష్మి అని చెప్పలేదే అని అంటే కథా, కథా శబ్దము స్త్రీలింగ పదం, అది కథా దీర్ఘం, రమా అని అంటారు చూడండి, రమా స్త్రీలింగం, రామ రమా, రమ స్త్రీలింగం ఉన్నందున, అలాగే కథాశబ్దం కూడా స్త్రీలింగం ఉన్నందున కథాశబ్ద వాచ్యురాలైనటువంటి మహాలక్ష్మి లేక అమృత, అమృత ఆడవాళ్ళకి అమృత అని పేరు పెడతారు. అమృత శబ్ద వాచ్యురాలైనటువంటి, కథాశబ్ద వాచ్యురాలైనటువంటి అమృతం ఎక్కడ పుట్టిందో ఆ అమృతంతో కూడా ఈ లక్ష్మీదేవి కూడా వచ్చింది. ఆ పాల కడలిలో నుంచి ఈవిడ వచ్చింది, అమృతము వచ్చింది. మేము మా ఇల్లు ఎమ్మెల్యే గారు ఉన్న వీధిలో ఉందండి, అంటే వీడు ఎమ్మెల్యే లాగే వీడు చెప్తాడు. అట్లా లక్ష్మీదేవి కూడా పాల కడలి నుంచి వచ్చింది, మృత్యు లేనటువంటి ఆవిడ, అమృతో అజర అన్నీ ఉన్నటువంటి ఆవిడ, ఆవిడ కథ అని కూడా చెప్పవచ్చు. అంతేనా, కేవలం భగవంతుడు లక్ష్మి మాత్రమేనా? మధ్వ సిద్ధాంతంలో ఇంకా ఎవరెవరో కావాలి కదా. మధ్వ సిద్ధాంతంలో మనం ఏ కర్మ చేసినా ఏం చెబుతాము, ఏ కర్మ సమర్పణ చేసేటప్పుడు ఏం చెప్తాము, కేవలం లక్ష్మీనారాయణులకు మాత్రమే సమర్పణ చెయ్యము, లక్ష్మీ వెంకటేశార్పణమస్తు అని మాత్రమే చెప్పము. దాంట్లో తారతమ్యోక్తంగా ఇంకా మొదట్లో గురువంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత, భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత అంటే వాయుదేవుల వారి గురించి మనం చెప్పకపోతే అది సమర్పణ సంపూర్తి కాదు అని. మరి ఇక్కడ జగన్నాథదాసుల వారికి ఆ మాత్రం తెలియదండి. జగన్నాథదాసుల వారు కేవలం లక్ష్మీ శబ్దం చెప్పేశారు, ఏదో కథ అన్నారు లేక అమృత అన్నారు, మరి మరి వాయుదేవుల వారి గురించి రానే లేదే అని అంటే ఇక్కడ వాయుదేవుల వారి గురించి కూడా ఉన్నది. ఎలాగండి అంటే అమృత అన్నటువంటి పేరు వాయుదేవుల వారికి ఉంది. వాయురనలమృతేదం భస్మాంతగుం శరీరం కృతోస్మర కృతగుం స్మర అని ఉపనిషత్తులో వాయుదేవుల వారి గురించి చెప్పేటప్పుడు అమృత అని అన్నారు. కావున అంటే మీకు గురువంతర్గత అంటే గురువు ఇక్కడెవరు, ప్రత్యేకంగా వేరే గురువు అక్కర్లా, స్వయం వాయుదేవుల వారే మనకు గురువు. మన మధ్వ సిద్ధాంతానికి ఎవరండి గురువు? మధ్వాచార్యుల వారు. వారిని మనం ముఖ్య ప్రాణ రూపంగా చెబుతాము, హనుమ భీమ మధ్వగా చెబుతాము. ఆ వాయుదేవుల వారు, వారి అంతర్యామి అయినటువంటి లక్ష్మి, అక్కడ అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు, ఇలాగ ఒకరిలో చింతన చేస్తూ గోలక చింతన రూపంగా ఆ ముగ్గురిని కూడా, అంటే మీరు పదాన్ని సమగ్రంగా చెబితే హరికథామృత సారా అని అంటే దేవుడు, పదాన్ని విడగొడితే హరి కథ అమృత ముగ్గురు వచ్చారు. అప్పుడు లక్ష్మి వాయు భగవంతుడు. ఈ ముగ్గురి యొక్క గురించి, ముగ్గురి యొక్క మహాత్మ్యాన్ని గురించి, ముగ్గురి యొక్క జ్ఞానాన్ని గురించి నేను ఇక్కడ చెప్పబోతున్నాను. హరికథామృత సారా ఏమండి చెబుతున్నారు, కరెక్టే. ఇంత చెప్పటానికి మీకు నాలెడ్జ్ ఎక్కడిది, శక్తి ఎక్కడిది, ఎలా చెప్తున్నారు, మీకు ఏంటి పవర్ అంటే గురుగళ కరుణదిందా. నేను చెప్పట్లా, దాన్నే స్వాహంకార ఖండన అని అంటారు. స్వాహంకార ఖండన. నేను చెప్పేస్తున్నా, మీరందరూ వినేస్తున్నారు అని నేను గాని మనము గాని అనుకుంటే మనదంతా మూర్ఖులు ఇంకోళ్ళు లేదు అని మనల్ని మనం చెప్పుకోవచ్చు. ఇది భగవత్ ప్రేరణతో, భగవత్ సంకల్పంతో, గురువుల అనుగ్రహంతో ఇది జరుగుతున్నది. ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు శ్రీమతి పల్లవి గారు ఆవిడ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత మళ్ళా మొదలైంది గురుగారు పాఠము అని అన్నారు. ఆవిడ నాకు తెలిసి 8 ఏళ్ళ 10 ఏళ్ల తర్వాత మొదలైంది, బ్రేక్ పడింది. అంటే ఆ ముగ్గురు ఉండేవారు అప్పుడు పాఠానికి నాకు. ఒకటి శ్రీమతి పల్లవి గారు, ఇంకోటి సేడంబి శ్రీమతి జయ గారు,
బాడిద దుర్గ గారు, మా ఆవిడ, ఇలాగా ఈవిడ ప్రత్యక్షంగా, మిగతా ముగ్గురు అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఏదో ఒక 4 సందులు 5 సందులు ఏదో జరిగాయి. మళ్ళా ఇవాళ మొదలైంది అని అంటే గురు ప్రేరణ, హరి ప్రేరణ. ఇప్పుడు పాఠ ప్రారంభానికి కారకులైన ఒకటి మాలతి గారు, ఇంకోటి సత్యప్రమోద, వాళ్ళు ఒక ప్రేరణగా ఇది మొదలైంది. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, మనం చెప్పుకుంటున్నామంటే అది మహాశుద్ధ తప్పు. అట్లయితే అదంతా జరుగుతుందే. ఇది మన వరకు కాదు, స్వయం జగన్నాథదాసుల వారు తనకు తాను చెప్పుకుంటారు, ఇది నేను చేస్తున్నది కాదు, నేను రచన చేస్తున్నది, నేను చెబుతున్నది కాదు, గురుಗಳ కరుణದಿಂದ, గురుదేవుల వారి పరమాశీర్వచనంతో నేను చెప్తున్నాను. శ్రీమద్ టీకాకృత్పాదుల వారు ఈ క్రమాన్ని పెడతారు. శ్రీమద్ న్యాయసుధలో మనకు ద్వైత సిద్ధాంతంలో, మధ్వ సిద్ధాంతంలో మధ్వాచార్యుల వారి తర్వాత తదనంతరపు గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు శ్రీమద్ టీకాకృత్పాదుల వారు, జయతీర్థుల వారు, మలకేడ నివాసి. వారు న్యాయసుధ అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఆయన ఏం చేశారు అంటే, ఇప్పుడు చూడండి, జగన్నాథదాసుల వారి గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు నేను, మీరు, మనమంతా ఏమనుకున్నాం, అక్కడ పల్లవి గారి పేరు వచ్చింది, సిడి విజయ గారి పేరు వచ్చింది, దుర్గ గారి పేరు వచ్చింది, ఇంకా 2 పేర్లు వచ్చాయి. అక్కడ మనం అందరం ఏమనుకున్నాం, నాది కాదు, మనది కాదు, మన ఎవరిది కాదు, ఇది దేవగురువుల ఆశీర్వచనం. ఇలాంటి ఈ క్రమాన్ని ఎక్కడ తీసుకొచ్చారు? జగన్నాథదాసుల వారు చెప్పారు. జగన్నాథదాసుల వారు ఎక్కడి నుంచి చెప్పారు అంటే, శ్రీమద్ న్యాయసుధలో శ్రీమద్ టీకాకృత్పాదుల వారు ఒక వాక్యం చెబుతారు. శ్రీమత్ పూర్ణ ప్రమతి గురు కారుణ్య సరణీం ప్రపన్నాహ. ఇంత గొప్ప శ్రీమద్ న్యాయసుధ గ్రంథాన్ని మీరు రాశారు కదా అని ఎవరైనా జయతీర్థుల వారిని అడగా, శ్రీమద్ టీకాకృత్పాదుల వారిని, జయతీర్థుల వారిని, ఇంత గొప్ప న్యాయసుధ మీరు రచన చేశారు కదా, ఈ శక్తి మీకు ఎక్కడదండి అని అంటే, శ్రీమత్ పూర్ణ ప్రమతి గురు కారుణ్య సరణీం ప్రపన్నాహ. శ్రీమత్ పూర్ణ ప్రమతి, పూర్ణమైన ప్రమతి బుద్ధి కలిగినటువంటి శ్రీమద్ ఆచార్యులు వారు, వారి యొక్క కారుణ్యము, కరుణ, ఆ కరుణ చేత నేను చెప్పగలిగాను, వ్రాయగలిగాను, నా సొంతంగా నేను వ్రాయలేదు అని జయతీర్థుల వారు చెప్పుకుంటారు. అంటే నాది కాదు, ఇది దేవుడిది, భగవంతుడిది. దాన్నే నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచాఖిలం అని చెప్పినట్టుగా ఏదైతే మన పూర్వీకులైనటువంటి శ్రీమద్ జయతీర్థుల వారు చెప్పారో దాన్ని జగన్నాథదాసుల వారు అనుసరిస్తున్నారు. అంటే నేనేదో రాసేసాను అని మాత్రం అనుకోవద్దండి. ఇది ఈ క్రమము టీకాచార్యుల వారు చేశారు, దాన్ని నేను అనుసరిస్తున్నాను అని చెప్తూ, ఆ పనితు పేళువే అని అన్నారు. ఆ పనితు అని అంటే యథామతి, యథాశక్తి అని దానికి అర్థం చెప్తారు. అంటే నాకు ఎలాగ జ్ఞానం ఉందో, ఎంత నాకు శక్తి ఉందో, ఆ శక్తి కొలది నేను వ్రాయగలుగుతున్నాను, దాన్ని చెప్పగలుగుతున్నాను. ఇది ఏం చేయాలి మీరు అని అంటే, ఆదరది, ఆదరంగా, భక్తిగా. ఆదరం అంటే భక్తి. ఎవరికైతే జగన్నాథదాసుల వారు రచన చేసినటువంటి ఈ హరికథామృత సారం పట్ల, లేక హరి పట్ల, లేక లక్ష్మి పట్ల, లేక వాయుదేవుల వారి పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నవో, వారు ఆ దేవతల యందు, లక్ష్మి పట్ల, వాయుదేవుల వారి పట్ల, భగవంతుడి పట్ల భక్తిని అభివృద్ధి చేసుకోవటానికి, జ్ఞానాన్ని పెంచుకోవటానికి, భగవంతుని మహాత్మ్యాన్ని తెలుసుకోవటానికి దీన్ని మీరు వినండి. దీన్ని మీరు వినండి. ఎలాగ వినాలది? ఆదరది, భక్తిగా వినండి, భక్తిగా వినండి. ఎవరు వినాలి? వినటానికి ఎవరైతే పరమ భగవద్భక్తుడున్నాడో వాడికే అర్హత. భక్తి లేనటువంటి వాడికి ఇది ఇచ్చి ప్రయోజనం లేదు. అంచేత ఇది మీకందరికీ కూడా జ్ఞానప్రదమైనటువంటిది. అంటే ఏమిటిది? భక్తి లేనటువంటి వాడే ఇది వినకూడదు అనేది ఏమిటి అర్థం అంటే, మనకు 2 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. ఒకటి సకామ కర్మ, మరొకటి నిష్కామ కర్మ. సకామ కర్మ, నిష్కామ కర్మ. గుర్తుపెట్టుకోండి, నేను మధ్య మధ్యలో ఎప్పుడన్నా అడుగుతూ ఉంటాను, అంచేత గుర్తుపెట్టుకోండి.
సకామ కర్మ, నిష్కామ కర్మ. సకామ నిష్కామ అంటే ఏమిటి? మనకి ఏదో కొన్ని అపేక్షలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. మనకు ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకు పెళ్ళి అవ్వాలి, చదువులు రావాలి, ప్రమోషన్ రావాలి, ఉద్యోగం రావాలి, వాహన సౌకర్యం కావాలి, ఇలాంటివి ఏదో కొన్ని ఆశలు పెట్టుకొని ఆ ఆశలు పరిపూర్ణం చేసుకోవటానికి భగవంతుణ్ణి ఆరాధించడం. జస్ట్ లైక్ గివ్ అండ్ టేక్ పాలసీ. నేను నీకు సత్యనారాయణ చేస్తాను, కథకు ఒక్కొక్క కథకు 5 కొబ్బరికాయలు కొడతాను, అవసరమైతే నాకు నీవు ప్రమోషన్ ఇప్పించు. సత్యనారాయణ పూజ చేస్తే నాకేదో జరుగుతుంది, నేను 101 సత్యనారాయణ పూజలు చెయ్యాలి సంవత్సరంలో, ప్రతిరోజు సత్యనారాయణ పూజ అని అనుకొని ఒక ఐచ్ఛికంగా ఒక ఇష్టార్థాన్ని పెట్టుకొని మనస్సులో కొన్ని కోరికలు పెట్టుకొని చేసేటువంటి కర్మను సకామ. ఇంకొకటి ఉన్నది నిష్కామ. నాకే కోరికలు లేవు, మరి ఏమీ కోరికలు లేకపోతే ఎందుకురా చేస్తావు అని అంటే భగవత్ ప్రీతి, విష్ణు ప్రేరణయా విష్ణు ప్రీత్యర్థం. ఇక్కడ ఎందరో అక్క చెల్లెలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, గురుమంత్రం చేస్తూ ఉంటారు. స్వాముల వారి దగ్గర మనం స్వామీజీ వచ్చినప్పుడు వెళ్ళి స్వామి నాకు ఉపదేశం చెయ్యండి అని వెళ్ళి వారి దగ్గర నిలబడి ఉపదేశం చేయించుకొని వస్తాం. మనకేంటంటే ఉపదేశం చేయించుకోవడం అంటే ఉపదేశం చేసేసుకుంటే మనం మగ్గులం అన్నది కాదు. అక్కడ ఆ స్వామివారు చెప్పినటువంటి ఆ మంత్రం ఏదైతే ఉందో, కృష్ణ మంత్రం ఏదైతే చెబుతారో, దానికి ఆ కృష్ణ మంత్రాన్ని జపించుకోవటానికి నిత్యం జపించాలి. స్వామివారు చెప్పే ఆ ఉపదేశం చేసి వెళ్ళినటువంటి మంత్రం. ఇప్పుడు మీ పిల్లాడికి ఒడుగు చేస్తారు, ఒడుగు చేశాక ఒడుగు నాడు వాడికి మీ యొక్క భర్త మీరు దంపతులు ఇద్దరు కూర్చొని వాడికి మీ యజమాని కుడి చెవిలో గాయత్రి మంత్రం చెబుతారు. ఆనాడు ఉపదేశం అయిపోయింది, ఒడుగు అయిపోయింది అని చెప్పేసి వాడు గాయత్రి మంత్రాన్ని మరిచిపోయి సంధ్యావందనం చేయకపోతే ఏ రకంగా బ్రాహ్మణత్వం వాడికి రాదో, ఒక పతివ్రత స్త్రీ ఆవిడ గురువుల గారి చేత ఉపదేశం పొందినటువంటి కృష్ణ మంత్రాన్ని నిత్యము జపం చెయ్యవలెను. మినిమంలో మినిమం 108 సార్లు. ఊరికేదో ఇలాగ కాకుండా దానికి 108 సార్లు జపం చెయ్యాలి. అది 108 సార్లు జపం చెయ్యటానికి దానికి మొదట్లో తర్వాత అంగన్యాస కరన్యాసాలన్నీ ఉంటాయి. దాన్ని గురుమంత్ర అని అంటారు. గురువుల వారి చేత ఉపదిష్టమైనటువంటి మంత్రం గురుమంత్రం. అది చేయటానికి కొన్ని విధి విధానాలు. అలాగా ఈ గురూపదిష్టమైనటువంటి మంత్రము ఏ రకంగానైతే మనం చెయ్యవలెనో, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే సాధన మార్గంలో తీసుకెళ్ళటానికి ఉపయోగపడేటువంటివి. కావున ఎవరైతే భగవద్భక్తులు ఉన్నారో వారు నిష్కామ కర్మ చేస్తారు. గురుమంత్రం చేసేటువంటి వారు అక్కడ సంకల్పంలో ఏం చెబుతారు అంటే విష్ణు ప్రేరణయా విష్ణు ప్రీత్యర్థం అని చెప్తారు. ఎందుకు నీవు గురుమంత్రం చేస్తున్నావు, ఎందుకు నీవు సంధ్యావందనం చేస్తున్నావు అని అంటే భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నా అంతే. నాకేమై పర్సనల్ గా నాకు అక్కర్లా, నాకు కారు అక్కర్లా, బంగ్లా అక్కర్లా, పెళ్ళి అక్కర్లా, పిల్లలు అక్కర్లా, దేవుడు ప్రీతి అవుతే చాలు. ఆ హరిప్రీతి కొరకు చేసేటువంటి కర్మను నిష్కామ కర్మ అని అంటారు. అలాగ నిష్కామ కర్మ చేసేటువంటి వారు స్థాయి కొద్దిగా పెద్దది. మనం ఇంట్లో పెద్దవాళ్ళు అంటుంటారు, నాకేం కావాలి, నాకు అన్ని దేవుడు ఇచ్చాడు, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళు ఇల్లు వాకిలి కట్టుకున్నారు, వాళ్ళకు పిల్లలు గలిగారు, నాకేం కావాలి, ఏదో కూర్చొని రామకృష్ణ అని అనుకుంటా, నాకేం అవసరం లేదు అని అనేటువంటి రకమైనటువంటి పదజాలం మన ఇళ్లలో కొందరు పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు. అలాగా అంటే నాకేమీ అవసరం లేదు అంటే దేవుడి చెంత మనం ఏ కర్మ చేసినా కూడా అది హరిప్రీతి కొరకు చెయ్యాలి. ఆ స్థాయి రావాలి అని అంటే, నిష్కామ కర్మ చేసే యోగ్యత స్థాయి రావాలి అంటే అది సాధన మేరకు వస్తుంది. ఎన్నో రోజుల సాధన చేసి 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 అది వస్తుంది. అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి వృద్ధురాలు పెద్ద ఆవిడ జీవితంలో అన్ని రకాలుగా సుఖాలన్నీ చూశాక నాకు ఇంకేమీ వద్దు అని ఏ రకంగా కొంతకాలం అయ్యాకంటుందో, అలాగా సాధన మార్గంలో ఉన్నటువంటి మనము నిష్కామ కర్మ గురించి మాట్లాడాలి అని అంటే సాధన చేస్తూ 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 ఉంటేనే వస్తుంది. అలాగ ఎవరో మాట్లాడుతున్నారు, దయచేసి వారెవరో చూసుకోండమ్మా. దానివల్ల కొంత ఒక ఫ్లోలో చెప్తున్నప్పుడు ఆ మైండ్ సెటప్ పోతుంది, దానివల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుంది.
దయచేసి అదేదో బై మిస్టేక్ టచ్ అయ్యి ఉండవచ్చు, కొద్దిగా దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం తల్లులు, క్షమించండి. సరే, ఈ నిష్కామ కర్మ చేసేటువంటి స్థాయికి వచ్చినటువంటి వారు మీరు దీన్ని ఆదరించండి, ఇది వినండి, భక్తిగా వినండి. ఆ నిష్కామ కర్మతో భగవద్ ఆరాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఉత్తమ భక్తులుగా పిలుస్తారు. పరమ భగవద్భక్తులు అంటే భక్తులు, భగవద్భక్తులు, పరమ భగవద్భక్తులు, ఉత్తమోత్తమ భక్తులు అని అంటాం. ఓ ఆయన చాలా గొప్ప భక్తుడండి. చూడండి, భక్తుడు, చాలా భక్తుడు, చాలా గొప్ప భక్తుడు అండి అని మనం వ్యవహారం చేస్తాం. అలాగా భగవంతుడి దగ్గర మనం వెళ్ళినప్పుడు అంటే ఈ శాస్త్రాన్ని, ఈ గ్రంథాన్ని తెలుసుకోవాలి అని అంటే మనకు కూడా ఇతర శాస్త్రార్థ జ్ఞాన పరిచయం కొద్దో గొప్ప ఉండాలి. అక్కడక్కడ విన్నదో చదివిందో ఏదో ఒక రకమైనటువంటి సంస్కార జనితంగా. అలాగా ఇంత అద్భుతమైనటువంటి గ్రంథరాజాన్ని ఇది మనం వినటానికి పుణ్యం చేసి ఉండాలి. పరమ భగవద్భక్తులు ఎవరైతే భగవద్భక్తులు ఉన్నారో వారు ఆదరది కేಳುವುದು, ఆదరంగా భక్తిగా వినండి. దీంట్లో శ్రద్ధ లేకపోతే, వినాలని కోరిక లేకపోతే ఎలాగో కూర్చొని ఎక్కడో మొహం చేసి ఎక్కడో కాళ్ళు పెట్టుకొని ఇలా కాకుండా ఒక భక్తి శ్రద్ధలుగా, ఇది ఒక జ్ఞానోపార్జన, జ్ఞానాన్ని పొందుతున్నాము అంచేత దానికి ఏ రకంగా కూర్చోవాలి, క్రమశిక్షణగా లేదా ఏ రకంగా అధ్యయనం చేయాలి, ఏ రకంగా తెలుసుకోవాలి, శరీరము, మనస్సు, ఇతర సర్వేంద్రియాలన్నీ కూడా ఆ భగవంతుడు ఎందే ఉంచి, ఆ లక్ష్మీదేవి ఎందే ఉంచి, వాయుదేవుల వారి ఎందే ఉంచి వారి అనుగ్రహం చేత ఈ ఒక్క శ్లోకాన్ని, పద్యాన్ని, ఈ గ్రంథాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము అన్నటువంటిది చూడండి. జస్ట్ 3 లైన్లు ఇది. హరికథామృత సార గురుಗಳ ಕರುಣದಿಂದ ಪಡೆದು ಪೇಳುವೆ పరమ భగవద్భక్తరి ధనాదరది కేಳುವುದು. ఇంతే, ఏముందండి, సింపుల్ గా చెప్పాలంటే 2 ముక్కలు చెప్పేస్తా. కట్టే కొట్టే తెచ్చి చెప్పారైనా భగవంతుడి యొక్క కథాసారం, లక్ష్మీ యొక్క కథాసారం, వాయుదేవుల యొక్క కథాసారం, గురువుల అనుగ్రహంతో ఇది నేను చెబుతున్నాను. భక్తులైనటువంటి వాళ్ళు వినండి. అయిపోయింది మొదటి శ్లోకం. 45 నిమిషాలు చెప్పింది ఒక ఎత్తు అయింది, చిన్న ముక్కలు చెప్పింది ఒక ఎత్తు. అంటే విస్తారంగా వెళితే అలాగుంటుంది, కట్టే కొట్టే తెస్తే ఇలాగుంటుంది. అంటే ఇది ఊరికే శాంపుల్ పీస్. ఇది ఇంకా లోపలికి వెళ్ళినట్టు కొద్దిగా బంగారు గనిలో లోపలికి దిగి ఎవరికి పడింది వాడు ఆ ఐరన్ గుణపంతోనో పలుగుతోనో తవ్వుకున్నట్టుగా వాళ్ళకు బంగారము, వజ్రవైడూర్యాలు దొరికినట్టుగా శాస్త్ర నిధి జగన్నాథదాసులు నిజంగా మనకి ఎంత ఉపకారం చేశారంటే, ఆయన ఏమేం చదివారో, ఆయనకి ఏమేం తెలుసో అవన్నీ రంగరించి మనకి కథాసారం తెచ్చిపెట్టారు. చేత ఆ మహనీయులకి మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ఇవాల్టి శ్లోకాన్ని ఇక్కడికి ముగిద్దాం. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. అదనమాట. ఒకవేళ దీంట్లో ఎవరికైనా అర్థం కాకపోతే, నిన్న కూడా చెప్పాను, అర్థం కాకపోతే